9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Engage. మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. మార్చగలవు నీ నామముకే మహిమంతా చూపందువు, ఏమైనా చేయగలవు కలవంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. నీ నామముకే ఈ రోజు సజీవులతో ఉంచుకొని నీ మందిరంలో ప్రభువా నేను గొప్పగా ఆరాధించి స్తుతించి భాగ్యం ఇచ్చిన విధానం బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాను, యేసయ్యకే స్తుతి చెల్లిస్తున్నాను. యేసయ్యా యేసయ్యా పాపం నీకే నీకే సాధ్యం అందరూ పాపం. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము.
అధ్యక్ష మండలంలో నాయకత్వం కొదవబడి కొరతగా ఉన్న దినాల్లో దేవుడు వారిని ఉన్నతమైన ఉపాధ్యక్షులుగా దేవుడు వారిని ఎత్తిపట్టినాడు. ఎన్నో ఆటంకాలు అభ్యంతరాలు వినవి, ఎన్నో వ్యతిరేక శక్తులు పనిచేసినవి, ఎందరో కుట్రలు కుతంత్రాలు పన్నినారు. తీవ్రమైన తమ బలాన్ని, తమ ధనాన్ని, తమ శక్తి కొలది వారు ప్రయత్నం చేసినారు అయ్యను ఓడింపజేయాలని. కానీ దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయనకు తెలుసు న్యాయంగా ఆయన తీర్పు తీర్చేవాడు కనుక దేవుని కృపలో అయ్యను మరి అనేక ఒత్తిడిల మధ్య దేవుడు అత్యున్నతమైన మెజార్టీని ఇచ్చి వారిని వైస్ చైర్మన్ గా అధ్యక్ష మండలంలో ఉపాధ్యక్షునిగా వారిని నిలబెట్టి ఈ కష్టకాలంలో వారిని మా మధ్య నాయకుడిని నిలబెట్టినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి వారు ఈరోజు మన మధ్యలో ఉండడం మనకెంతో సంతోషం. అయ్యలో నేను గమనించింది, నేను ఒక 100 మార్కులు ఉంటే 99% కూడా అయ్య కోపగించినట్టు నేను ఎప్పుడు చూడలేదు. ఒకవేళ మీలో ఎవరైనా అయ్య కోపగించినట్టు చూసినట్టు చేయొచ్చు, ఒకసారి చూస్తాను. ఎవరైనా చూస్తే అయ్య కోపపడినట్లుగా ఎప్పుడు కూడా నేను చూడలేదు. నా సేవ జీవితంలో అయ్య ఎదిగిన దినం నుండి నేటి వరకు ఎవరి ద్వారా వినలేదు, ఎక్కడ కూడా నేను చూడలేదు. చాలా కన్సర్న్ కలిగిన, కనికరం కలిగిన, దయ కలిగిన, ఎదుటి వారిని వారి స్థితిగతులను అర్థం చేసుకోగలిగిన చక్కటి మనసు కలిగిన అయ్యా. మరి ఎవర ప్రాయంలోనే మంచి నాయకత్వాన్ని దేవుడిచ్చి అంచెలంచెలుగా ఎదిగింపజేసి దావీదును హెచ్చించినట్లుగా, దావీదును తన గొర్రెల కాపరత్వం నుండి ఆయన తన ప్రజల సింహాసనంపై నడిపించినట్లుగా అయ్యను నడిపించుట నేను నా సేవ జీవితంలో, నా అనుభవంలో నేను ఎరుగుతున్నాను. మరి వారు ఈ కష్టకాలంలో ఈ ప్రత్యేకమైన బాధ్యతను తీసుకొని నిర్వహిస్తున్న దినాల్లో మన సంఘం, మన ప్రేమ కూడా పంచాలని వారిని ప్రేమతో ఆహ్వానించినప్పుడు వారు మంచి మనసుతో సమ్మతించి మన మధ్యకు చేరవచ్చినారు. అయ్యకు నేను నిండు వందనాలు తెలియజేస్తున్నాను.
కోరుచున్నాను. తెలియజేసుకుంటున్నాం. మరి నూతనంగా మందిరానికి వచ్చిన వారికి మరి చేయవచ్చిన వారందరికీ కూడా పేరు పేరున సంఘపక్షం శుభాలను తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి ముఖ్య అతిథిగా థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ విచ్చేసినటువంటి మెదక్ డయాసిస్ వైస్ చైర్మన్ మరియు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ జడ్జెస్ జనరల్ సెక్రటరీ మరియు సినాడ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పదవి బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులైన డాక్టర్ టి భాస్కరయ్య గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. మరి అయ్యగారు మంచి ఉపదేశం ఇచ్చినందుకు పక్షమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఆ ఉపదేశంలో మేము ఎంతగానో దాన్ని జీవించుకునేలాగున మరి మంచి ఉపదేశం చెప్పారు. అది మేము నెమరేసుకొని దాని లాగున జీవించడానికి ప్రయత్నం చేస్తామయ్యా. మరొక్కసారి సంఘపక్షంగా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నారు. మరి మీరు గతంలో మాకు చేసినటువంటి మేళ్లను మేము మరవకుండా మా మనసులో మీరు నిలిచిపోయి ఉన్నారు. మరి కొన్ని విషయాలు మీ గురించి చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. మరి గత 50 సంవత్సరాల తర్వాత 2007లో ఒక మంచి అవకాశము మాకు మా కమిటీ సభ్యులకు ఇచ్చినారు. మీరు ఆ రోజు ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు 2007లో. మరి అతి సమయంలో ఒక 9 మెంబర్స్ ఎన్నుకొని అది కమిటీగా మీరు నియమించినారు. ఇప్పటికి సోదరులు మన ఉన్నారు, ఎక్కడ ముందరు కానివ్వండి, పద్మమార్ కానివ్వండి, అనిల్ మరియు చాలా మంది సోదరులు మన ఉన్నారు. ఈ రెనోవేషన్కి అప్పుడే నాంది పలికినారు. మీరు గొప్పగా మీరు మాకు అవకాశం ఇచ్చి రెనోవేషన్ చేసే అవకాశం ఇచ్చినారు. మరి దానికి మీకు ప్రత్యేక వందనములు. డయాసిస్ వైస్ చైర్మన్ గా విజయనాంతం రోగించి ఫుల్ మెజార్టీతో గెలిచినందుకు ఆ దేవాది దేవునికి వందనములు తెలియజేసుకుంటున్నాను. ఇంకా అనేకమైన పదవుల్లో గెలుపునియాలని నేను శంకర్నగర్లో దాదాపు 27 ఏళ్ల కింద పనిచేసిన. అప్పటి కాంపౌండ్కు ఇప్పటికి చాలా తేడా. వెరీ మచ్ హ్యాపీ. ఇంత డెవలప్ చేసుకున్నారు మీరు, ఇంత చక్కని డెవలప్మెంట్. అభివృద్ధి పొందాలా, అభివృద్ధి కావాలా, మీరు మంచి ఇల్లు కట్టించుకోవాలా, మంచి నివాస యోగ్యమైనటువంటి మంచి ఆహ్లాదకరమైనటువంటి స్థితి మీకు రావాలి. కానీ ఆదివారం రోజున ఏం చేస్తున్నారు మీరు? అవన్నీ పెట్టి దేవా నీవే దిక్కని గుడిలో వచ్చి కూర్చుంటున్నారు. దివారాత్రములు దేవుడి వాక్యం ధ్యానించువాడు ధన్యుడు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు అతను చేయనిదందరూ సఫలత, సక్సెస్ కదా. ఏమయ్యా సక్సెస్, ఏమయ్యా సక్సెస్, ఏమయ్యా సక్సెస్. అది ఎక్సెస్ కాగానే ఇక అదే ఇక అప్పుడు గుడికి సక్సెస్ సగం సగం వస్తే వస్తుంటారు కదా. ఒకసారి నేను ఒక ఇంటికి పోయాను. ఒకదాన్ని బైబిల్, కొత్త బైబిల్ ఉంది, తలకాయ కింద పెట్టుకొని పన్నాడు ఆయన. యోర్దాను దాటువేళ. యోర్దాను అంటే అర్థం ఏంటంటే మరణము అనే అర్థం. డెత్ ఈజ్ అ మీనింగ్ ఫర్ జోర్డాన్. ఆ యోర్దాను దాటేటప్పుడు ఆ పరిశుద్ధుల అడుగు అక్కడ ఆగినప్పుడు యోర్దాన్ ఏమైంది? ఒక కార్యం జరుగుతుంది.
కొన్నిసార్లు మనకే తెలియదు మన పాదం ఎంత పరిశుద్ధమైందో. మన పాపులమే, కానీ సమ్టైమ్స్ వీ డోంట్ బిలీవ్. మనము రక్షించబడిన పాపులం, మనం పరిశుద్ధమైన పాపులం కాదు. మనం ఎవరము? రక్షించబడ్డ పాపులం. వీఆర్ ఆల్ సేవ్డ్ సిన్నర్స్. ఎవరికి ఇష్టం ఉండదు. అడ్మిట్ అయిన తర్వాత చాలా ఇష్టంగా ఉంటుంది. తెల్లారి అడ్జస్ట్ అవుతాం, 3వ రోజు కామ్ అవుతాం, 4వ రోజుకు పక్కన ఉన్న కూడా ఫ్రెండ్స్ అవుతాం కదా. ఒక వారం 10 రోజులు అయిన తర్వాత ఇక వాళ్ళు కూడా వాళ్ళు తెచ్చే తిండి మనం తింటాము, మనం తెచ్చే దాకా నువ్వు కూడా తినాలి, వాళ్ళ పెడతాము. ఇక పోయేటప్పుడు దుఃఖం వస్తుంది మనకు, అయ్యో మాకు ఎప్పుడు కలుస్తాము అంత. ఆ 38 ఏళ్ళ నుంచి వాడు అట్లే ఉన్నాడు. 38 long years he was waiting for healing. You may be delayed, but God will never deny you. అందుకే దేవుని వాక్యంలో ఆశీర్వాదాలు పొందాలంటే విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తాం, అందుకే ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒక మాట ఉంటుంది. తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనం పరిశీలన చేసుకుంటున్నాం. శిష్యులు ప్రార్థిస్తున్నారు, మా దేవా మాలో ఉన్న విశ్వాసం వృద్ధి పొందించమని ప్రార్థించినట్లుగా మేము కూడా మాలో ఉన్న విశ్వాసం మీరు వృద్ధి పొందించండి. మా తండ్రి, సమస్య వచ్చినప్పుడు సమస్య నుండి పారిపోతున్నా, సమస్య వచ్చినప్పుడు డబ్బు ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటున్నా, సమస్య వచ్చినప్పుడు మనుషుల ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటున్నా, కానీ సమస్య వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడాలని మీరు మాకు నేర్పుతున్నారు. కనుక మీ కృపపై ఆధారపడి గొప్ప విజయాన్ని మేము పొందినట్లుగా ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనుషుల సాయం స్టేట్ క్రిస్టియన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. 2 విషయాలు చెప్తాండి. మొట్టమొదటిగా మన దగ్గరికి 2015 మనకు గీతాలన ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాన్ని అప్పటి స్టూవర్డ్గా సాలమన్న లీడ్ చేస్తుండే. ఎందుకంటే సాలమన్ కూడా స్టూవర్డ్గా భాస్కర్ గారు తెచ్చినప్పుడు సర్ప్లస్ వేసి అప్పుడు అది ఒక మాకు వింతగా అనిపించింది. 98లో సర్ప్లస్ చేసి సినిమా పట్టుకొని రావడం, తర్వాత గీతాలను జరిగించడం. మరి ఇప్పటి కూడా అదే కొనసాగిస్తున్నామయ్యా. దాన్ని బట్టి మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి గట్టిగా చప్పట్లు ఉన్నాం. మరి అదేవిధంగా భాస్కర్ ఇక్కడ ఉన్నప్పుడే గోదావరి డీసీసీ అయ్యగారు మరి ఏమైనా చేయగలరనే కథ అది అప్పటి నుంచి ఉంది. అయ్యగారు సమర్థుడు. ఎందుకంటే 4 సార్లు వైస్ చైర్మన్ కావడం అంటే అంత ఆషామాషి కాదు. అయితే అయ్యగారు అప్పుడు యూనివర్సిటీ నుంచి పదవిలో కొనసాగుతూ ఉన్నారు. మరి ఎన్ని ఎలక్షన్ వచ్చినా తెలుస్తుంది దేవుని చిత్తం అది. ఎందుకంటే దేవుడు ఎవరు ఏర్పరచుకోవాలో వాళ్ళు ఏర్పరచుకుంటాడు. కానీ మొన్న ఎలక్షన్ 2025 చేసినా కానీ దేవుడు వారి ప్రార్థన మనందరి ప్రార్థన విన్నాడు. కనుక దేవుడికి వందనాలు. మరి అలాంటి నాయకుడిని మనం ఎప్పుడు సపోర్ట్ చేయాలి, పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాలని మనం చేస్తున్నాం. మరి అదేవిధంగా ఇన్ని పదవులు చేసినా చివరికి ఒక గోల్ ఉంటుంది. మరి దాన్ని కూడా దేవుడి చిత్తం అయితే మిమ్మల్ని బిషప్గా చూడాలని మేము ఆశపడుతున్నాం. అందుకే వచ్చిన పాట మనకు సియోన్లో నేను చూడాలని దేవుని మనం ఏ విధంగా ఆశపడతామో మరి రాబోయే కాలంలో కూడా వాస్తవులో నాకు చూడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం శంకర్ నగర్ పాస్టరేట్ పక్షాన ప్రత్యేకించి ఈ దినం ఎక్యూనికల్ సండే దినంగా, ఐక్యత ఆదివారంగా క్రైస్తవ సంఘములన్నీ ఒకే ఐక్యతతో కలిసి ఆరాధన చేసేటటువంటి దినం. మరి శంకర్ నగర్ పాస్టరేట్లో ఈ దినం ఆరాధించడానికి దేవుడు తన కృప దయచేసినాడు. మరి విశ్వాస విషయంలో అందరూ కూడా యేసు ప్రభు నామాన్ని అంగీకరించి విశ్వసించి
ఒకే దేవుని ఆరాధిస్తూ ఒకే ప్రార్థన చేయించు ఐక్యత కలిగి ఉన్నామని చాటి చెప్పేటటువంటి దినం గనక ఈ ప్రత్యేకమైన ఎక్యుమెనికల్ సండే దినమున శుభములు మీకందరికీ కలగాలని నేను ప్రార్థిస్తూ, ప్రత్యేకించి శక్కర్ నగర్ పాస్టరేట్ అనగానే ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రియల్ కాంగ్రిగేషన్. మరి ఒక దృఢమైనటువంటి పట్టుదల, దృఢమైనటువంటి నిరీక్షణ, దృఢమైనటువంటి విశ్వాసంతో ఈ సంఘము దినదినం ఎదుగుచు ఈ దినాన ఎంతో గొప్ప సంఘంగా దక్షిణ ఇండియా సంఘంలో ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లాలో ఒక పేరెన్నిక కలిగినటువంటి మంచి సంఘంగా ఇది ఎదగడానికి దేవుడు తన కృప దయచేసినాడు. మరి ఇక్కడ ఈ సంఘ కాపరి రెవరెండ్ ప్రభాకర్ అయ్య గారు, అదే రీతిగా సహాయక గురువులు రెవరెండ్ స్టీవెన్ అయ్య గారు, వారి నాయకత్వంలో మరి ఉన్నటువంటి పాస్టరేట్ కమిటీ, పాస్టరేట్ ఆఫీసర్స్, పాస్టరేట్ సెక్రటరీ మిస్టర్ ఎడ్వర్డ్ ముల్లర్ గారు, పాస్టరేట్ స్టూవర్డ్ గారు, మిస్టర్ జ్యోతిరాజ్ గారు, మరి ట్రెజరర్ పుష్పరాజ్ గారు, మరి వీరందరూ కూడా కలిసి ఒక దర్శనంతో ఒక మంచి ఉన్నతితో ఈ యొక్క సంఘాన్ని ఎదిగింప చేస్తూ ఉన్నారు. శక్కర్ నగర్ పాస్టరేట్ కి, శక్కర్ నగర్ ప్రాంతానికి, ఈ బోధనలో ఉన్నటువంటి క్రైస్తవ బిడలకు, ఇతర విశ్వాసులందరికీ కూడా మేలుకరమైనటువంటి స్థలంగా, దీవెనకరమైన స్థలంగా ఈ స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసినాడు. కనుక ఈ స్థలంలో ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే మొక్కుకుంటారో వారు కులమతాలకు అతీతంగా మరి ప్రతి వారిని కూడా భగవంతుడు ఆశీర్వదించే దేవుడు. గనుక ఈ స్థలంలో ఎవరికైతే ప్రార్థనలు చేయబడతాయో వారందరూ కూడా సమిష్టిగా దీవించబడతారని మనందరి యొక్క విశ్వాసం. అట్టి గొప్ప దేవుని దీవెన కాపుదల మరి ఈ సంఘానికి, ఈ బోధన పట్టణానికి, శక్కర్ నగర్ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ భగవంతుని ఆశీస్సులు, ఆశీర్వాదాలు కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ జీవితం మీరు ఇచ్చే బహుమానం. భగవంతుని ద్వారా ఈ జీవితాన్ని మేము పొందినాం గనుక దేవుని కొరకే మేము జీవించాలని, ఈ లోకయాత్రలో మేము ఎప్పుడైతే మీ కొరకు జీవిస్తామో మీరు అన్ని దీవెనలు మా కొరకు సమకూర్చే దేవుడు. గనక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలు, ఇక్కడ చేరిన బిడ్డలు, బోధన్ పట్టణ వాసులు, ఈ శక్కర్ నగర్ ప్రాంతీయ వాసులు, ఈ స్థానిక సంఘం ప్రజలందరినీ కూడా, సంఘాన్ని, సేవకులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి హృదయ కోరికలు నెరవేర్చి నీ కొరకు మహిమకరంగా జీవించుటకు నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.